ధర్మశాస్త్రాన్ని పాటించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు దేవుడు ఒక్కడని నమ్మాలి. అది ఆజ్ఞ. నేను ఒక్కడనే దేవుడు అనేది ఆజ్ఞనది. ఇప్పుడు నేను కూడా దేవుణ్ణి అంటే ఈయన ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన వాడు అవుతాడు. ఇక్కడ దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా నేను దేవునితో సమానని ఆయన చెప్పుకోలేదు. అలా చెప్పుకుంటే ఎంత ప్రమాదమో యేసుక్రీస్తు వారికి తెలుసు. ఎలా చెప్పమంటారా? యెషయా గ్రంథం 14వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. యెషయా గ్రంథంలో నుంచి 14:13 అమ్మా. నేను ఆకాశమునకు ఎక్కిపోయేది. ఏమండి, ఒకనాటి రాజు నెబుకద్నెజర్, సైతాను ఇద్దరికి సంబంధించిన విషయం. నేను ఆకాశములకు ఎక్కిపోయే దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. బయటికి కూడా చెప్పలేదండి సైతానుడు. మనసులో అనుకున్నాడట. ఏమని? నేను దేవునితో సమానుడని మనసులో అనుకున్నాడంతే. అనుకున్నందుకే 15వ వచనంలో నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. నేను దేవునితో మనసులో అంతే, బయటకు అనలేదు. మహోన్నతునితో సమానుడిగా మనసులో అనుకున్నాడంటే వాడు అంతే, పాతాళం వెళ్ళిపోయాడు. ఆ సంగతి యేసుక్రీస్తు వారికి తెలీదా? దేవునితో సమానునిగా ఎంచుకుంటే మటాష్ అని యేసుక్రీస్తు వారికి తెలుసు ఆల్రెడీ. ఆయన ఎందుకు సమానంగా చేసుకుంటాడండి? అపోస్తల కార్యములు 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి, 21 చూద్దాం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని, హేరోదు వస్త్రాలు న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందునా. అందరూ దేవుడు అనేసరికి మనోడు ఇక అంతే రెచ్చిపోయాడు. దేవుడండి, దేవుడిలాగా మాట్లాడాడండి, దేవుడి స్వరం అండి ఇది అనేసరికి రెచ్చిపోయాడు. ప్రభువుతో అతను మొత్తాన్ని కనుక పురుగులు పడి ప్రాణము విడిచాను. మామూలుగా చచ్చిపోవచ్చుగా, పురుగులు పట్టం ఎందుకు? దేవుడు అనుకున్నాడుగా. దేవుడికి పురుగులు పట్టమేంది తెలియాలి కాబట్టి. అంటే దేవునితో సమానునిగా ఎంచుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టి తాను ఎన్నడూ దేవునితో సమానునిగా ఆయన ఎంచుకోలేదు. వాళ్ళు అనుకున్నారు యూదులంతే, అలా వాళ్ళు భావించుకున్నారు వాళ్ళంతే. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవునికి సమానంగా ఎంచుకోలేదు.